వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. కృష్ణా జిల్లా గంజాయి హాట్ స్పాట్స్ ధ్వంసం చేసిన పోలీసులు. పెనమలూరు మండలం వనకూరు గ్రామంలో నిర్మానుష్య ప్రదేశాల్లో గంజాయి సేవిస్తున్న హాట్ స్పాట్స్ ను ఈగల్ టీం పెనమలూరు పోలీసులు ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. సిఐ వెంకటనారాయణ మాట్లాడుతూ గంజాయి తాగడానికి నిర్మానుష్య ప్రదేశాలను అడ్డాగా చేసుకుంటున్నారు. వనకూరు శివారు జగనన్న కాలనీ వద్ద కొన్ని హాట్ స్పాట్స్ గుర్తించామన్నారు. పెనమలూరు పోలీసులు ఈగల్ టీం సంయుక్తంగా దాడులు నిర్వహించి ఈ ప్రదేశాలను ధ్వంసం చేశామన్నారు. పెనమలూరు రూరల్ గ్రామాలలో బయట నుంచి వచ్చి ఇక్కడ గంజాయి సేవిస్తున్నారని తెలిపారు. పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుని రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని సీఐ హెచ్చరించారు. ఈగల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి హాట్ స్పాట్స్ ధ్వంసం చేసే కార్యక్రమం చేపట్టామన్నారు. గంజాయి సేవిస్తున్న వారి వలన శివారు ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ప్రదేశాలను గుర్తించి పెనమలూరు పోలీసుల సహకారంతో వాటిని ధ్వంసం చేశామన్నారు. గంజాయి సేవిస్తూ ఎవరైనా కనపడితే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. 1972 టోల్ ఫ్రీ నెంబర్కు ప్రజలు సమాచారం ఇవ్వాలని కోరారు. జగనన్న కాలనీ వద్ద కొన్ని గంజాయి సేవిస్తున్న ప్రాంతాలను గుర్తించామని వాటిని స్థానిక పోలీసుల సహకారంతో ధ్వంసం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు సబ్ ఇన్స్పెక్టర్ తాతాచార్యులు, ఈగల్ టీం సభ్యులు పాల్గొన్నారు. మందు బాడీలు ఆ బాడీలు మందు బాడీలు అదేవిధంగా గాంజాయి తాగే బాడీలు మ్యాట్లోనే వేసినట్టు ఆ చివరి నుంచి అండి, ఆ చివరి నుంచి ఇదంతా కూడా భారీ ఎత్తున ఈ గాంజాయి ఈ మందు బాటిల్ తాగి ఇది ఒక షెల్టర్ అన్నమాట. అంటే అక్కడ అట్లా చూడండి బెడ్షీట్ కూడా కప్పుకొని man missing traced and deletion the అలాగే లోపల తీసుకుని దీంట్లో యాక్చువల్గా అయితే దీంట్లో పెడతాడు ఒక స్టిక్ లాగా ఉంటుంది. స్టిక్ నుంచి లాగుతూ ఉంటాడు వీళ్ళు. అంటే ఏం పెడతారు సార్ అందులో? దాంట్లో లిక్విడ్ గాంజా పైప్ పెడతాడు. గాంజాయి పెడతాడు. ఒకసారి గాంజాయి లిక్విడ్ లాగా కూడా చేస్తాడు. లిక్విడ్ లాగా చేసి దాంట్లో నుంచి పిలుస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి మంచి కిక్ ఇస్తూ ఉంటాడు. వాళ్ళకి ముఖ్యంగా యూత్ దీంట్లో బాగా దగ్గర యూత్ బాగా దీంట్లో అడిక్ట్ అయ్యేది ఎవరంటే యూత్ బాగా. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటనారాయణ, పెనమలూరు సిఐ. ఈరోజు ఈగల్ టీము లోకల్ పోలీసు కలిపి ఎక్కడైతే వల్నరబుల్ ప్లేసెస్ ఉన్నాయో, అంటే విలేజ్ అవుట్స్కట్స్లో కానీ ఈ పోలీస్ స్టేషన్ అవుట్స్కట్స్లో కానీ వల్నరబుల్ ఏరియాని గుర్తించి, అంటే ఒక నేరం చేయడానికి కొంతమంది గ్యాదర్ అయ్యి అందులో భాగంగా అక్కడ ఏదైనా మందు తాగడం కానీ గాంజా సేవించడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే దానికి తర్వాత నేరానికి ప్రేరేపితమైనట్లుగా వాళ్ళు ఉద్రేకం చెంది ఏదైనా నేరాలు చేస్తారనే ఉద్దేశంతో ఇలాంటి అవుట్సైడెడ్ అంటే నిర్మానుష్య ప్రాంతాలని నేరస్తులు కానీ నేర స్వభావం కలిగిన వాళ్ళు కానీ గ్యాదర్ అయ్యి ఫర్దర్గా ఏదైనా అఫెన్సులు చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము జాయింట్ యాక్షన్గా ఇలాంటి ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి రిమూవ్ చేసి అటువంటి కార్యక్రమాలకి ఫర్దర్గా ఏ విధమైనటువంటి ఇష్యూస్ లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈగల్ టీమ్ వారి సపోర్ట్ ఎంతైనా ఉంది. అదేవిధంగా మేమిద్దరు కోఆర్డినేషన్ తోటి ఇలాంటి ఫర్దర్గా అన్లాఫుల్ ఇష్యూస్ ఏం లేకుండా, లేదంటే ఫర్దర్ క్రిమినల్ యాక్టివిటీ లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఎప్పుడైనా సరే నేరస్తులు అవుట్స్కట్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ప్రజలు ఎవరో గమనించకుండా ఉండే ఏరియాలు గమనించి అక్కడికి గ్యాదర్ అయ్యి ఇష్యూస్ చేద్దామని ఆ మత్తులో కానీ ఆ ఉద్రేకంలో కానీ చేయాలనే ఉద్దేశంతో ఉండేదానికి అవకాశం లేకుండా ఇలాంటి ఏరియాలను రిమూవ్ చేయడం వల్ల మన ఏరియాలో ప్రశాంతంగా ఉండడానికి ఇది అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ చర్య చేస్తున్నాను. ఇక ముందు కూడా కంటిన్యూ చేస్తాను. అంటే ఇప్పుడు పెనమలూరు మండలానికి సంబంధించి ఎక్కడెక్కడ ఎక్కువ
గంజాయి వాళ్ళు ఉన్నారు. అంటే రూరల్ ఏరియాలో ఏదైతే ఈ వణుకూరు చోడవరం ఈ రూరల్ ఏరియా ఏదైతే ఉందో మనకి విజయవాడ అర్బన్ ఏరియా నుంచి కొంత లేఅవుట్లు మనకి ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఈ డిఫరెంట్ కల్చర్ నుంచి వచ్చినటువంటి ప్రజలు ఇక్కడ జీవిస్తూ ఉంటారు. ఈ ఏరియా ఏదైతే మైగ్రేటెడ్ పీపుల్ ఇక్కడికి వచ్చారో ఆ ఏరియాలో ఉన్న ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయింది పాపులేషన్ ఇక్కడ. ఇది రూరల్ ఏరియా కాబట్టి బేసిక్గా ఇక్కడ చెట్లు పొదలు అన్నీ ఉంటాయి. వాటిని కొంతమంది గ్యాదర్ అయ్యి వాళ్ళ కార్యక్రమాలు చేయడానికి ఉపయోగిస్తున్నారు. కాబట్టి రూరల్ ఏరియాలో ఆల్మోస్ట్ ఎక్కడైనా ఉన్నా కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ఉండేదానికి రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. పేరు రవీంద్ర, ఈగల్ ఇన్స్పెక్టర్, విజయవాడలో పనిచేస్తున్నాను. ఈ మన ఈగల్ డిపార్ట్మెంట్లో ఈ హాట్స్పాట్స్ అంటే గంజాయి కన్జ్యూమ్ చేసే ఏరియాల్ని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని హాట్స్పాట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేయడంలో భాగంగా ఎక్కడైతే ఈ గాంజాయి కన్జ్యూమ్ చేస్తున్నారో యువకులు ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా ఈ ప్రజలు కాలనీలో ఉన్న ప్రజలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఈ హాట్స్పాట్స్ ఏరియా నిర్మూలించాలనే ఉద్దేశంతో మన ఈగల్ ఐజీపీ గౌరవ శ్రీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన లోకల్ ఇన్స్పెక్టర్ గారు, కనమలూరు సిఐ గారు, అదేవిధంగా ఎస్ఐ గారు, ఈగల్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఈ గాంజాయి హాట్స్పాట్స్ నిర్మూలన చేయడానికి మేము ఈరోజు సిద్ధం చేసుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ ఏరియాలో ఉన్న ప్రజలు కానీ గాంజాయి కన్జ్యూమ్ చేసి ఎవరైనా కానీ మాకు ఈగల్ 1970 టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే మనం ఈగల్ డిపార్ట్మెంట్ లోకల్ పోలీస్ వారు అందరూ కలిసి ఇలాంటి హాట్స్పాట్స్ ఏదైనా ఉంటే నిర్మూలించడానికి మేము భారీ ఎత్తున చర్యలు తీసుకుంటాం. ప్రజలందరూ సహకరించి యువత ముఖ్యంగా పాడవకుండా ఉండాలంటే మీరందరూ సహకరించి ఇలాంటి హాట్స్పాట్స్ని కనుక మాకు తెలియపరిస్తే వెంటనే మేము నిర్మూలిస్తాం. మీ అందరూ సహకారం కావాలని కోరుకుంటున్నాను. సరే, ఎక్కడెక్కడ గుర్తించారు? ఇప్పుడు పెనమలూరు కాన్స్టిట్యున్సీలో మీరు వచ్చారు, వణుకూరు. ఇది వణుకూరు ఏరియా అండి. పెనమలూరు కాన్స్టిట్యున్సీలో వణుకూరు ఏరియా, జన చైతన్య కాలనీ దగ్గరలో జగనన్న కాలనీ ఏరియా అండి. ఇది బీసీ కాలనీ అంటారు. ఆ ఏరియాలో ఐడెంటిఫై చేసాం. ఈ పెనమలూరులో కూడా కొన్ని చాలా చోట్ల ఉన్నాయి హాట్స్పాట్స్. ఇవన్నీ కూడా ఇప్పుడు మేము లోకల్ పోలీస్ వారితో కూడా వెరిఫై చేసి ఇంపార్టెంట్ ఉన్న వాటిని కూడా మేము తప్పకుండా వాటిని నిర్మూలిస్తామని. ఇదంతా కూడా మేము ఉద్దేశం ఏంటంటే ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం. మీ ఈగల్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరన్నా సరే ప్రజలకు మేలు చేయాలి. యువత పాడవకూడదు, యువత చక్కగా ఉండాలి. భారతదేశానికి మూల స్తంభం లాంటి వాళ్ళు యువత కాబట్టి వాళ్ళందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.